సీనియర్ జర్నలిస్ట్ అండ్ 99 టీవీ చీఫ్ ఎడిటర్ సతీష్ గారు మనతో ఉన్నారు. నమస్తే సతీష్ గారు. నమస్తే. ఎస్బీఐ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా తెలంగాణలో ప్రజెంట్ రాజకీయం నడుస్తోంది. ఎస్బీఐలో లావాదేవీల నిలిపివేతకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. వాస్తవానికి రీసెంట్ గా 237 కోట్లు పర్ ఎకర్ రాయదుర్గంలో 5 ఎకరాల భూమిని వేలం వేస్తే ఒక సంస్థ కూడా దాన్ని చేజెక్కించుకుంది. దాని మీద ఎస్బీఐ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అంటే మొత్తం 5 నుంచి 6 వేల కోట్ల డిపాజిట్స్ని విత్డ్రా చేసుకోవాలి అని చెప్పి రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తూ ఉన్నట్లుగా వస్తున్న సమాచారం. ఇది రేవంత్ చర్య సరైంది అని అంటారా? మీ కామెంట్ ఏంటి? రైట్. ఫస్ట్ టైం ఒక గవర్నమెంట్ వర్సెస్ బ్యాంక్, ఒక తెలంగాణ సర్కార్ వర్సెస్ దేశంలోనే పేరెన్నికన్న అత్యంత నమ్మకమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక వివాదం. సీఎం రేవంత్ వర్సెస్ ఎస్బీఐ, తెలంగాణ వర్సెస్ ఎస్బీఐ, సీఎం రేవంత్ వర్సెస్ ఎస్బీఐ చైర్మన్ చలం శెట్టి, ఇక్కడ చల్లా శ్రీనివాసులు శెట్టి. ఇదంతా ఏమైందంటే, ఒకటి మనం అసలు ఈ సమస్యకు ఎక్కడ ఇష్యూ క్రియేట్ అయిందంటే, రాయదుర్గంలో సర్వే నెంబర్ 83/1లో 5 ఎకరాల భూమిని 2007లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్పుడున్న ప్రభుత్వ భూమి రేటు ప్రకారం 13,33,00,000 రూపాయలకు విక్రయించారు. అప్పుడు జరిగింది, 2007లో జరిగిపోయింది. బట్ ఏమైంది, 2007లో జరిగిన తర్వాత కూడా వాళ్ళు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు అక్కడ చేపట్టలేదని 2021లో కేసీఆర్ హయాంలో అప్పుడున్న టీజీఐఏసీ ఆ కేటాయింపును రద్దు చేసేసింది. ఈ కేటాయింపు రద్దు చేసిన తర్వాత ఎస్బీఐ దీనిపైన మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అయింది. మాకు విలువైన స్థలం ఇది, మా ఆస్తుల్లో భాగంగా ఉంది, మేము అప్పటి భూమి రేటు ప్రకారం ప్రభుత్వం మాకు కేటాయించింది, 13,33,00,000 మేము దీని మీద ఖర్చు పెట్టామని వాళ్ళు అప్పీల్ చేశారు. అప్పీల్ చేసినా కూడా కేసీఆర్ గవర్నమెంట్ ఏమీ రెస్పాండ్ అవ్వలేదు. బట్ వేరే 2023లో తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఈ రద్దు విషయంలో మేము ఏమి చేయలేము, కానీ మీకు ప్రత్యామ్నాయంగా మరో చోట స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. ఓకే, అంటే 5 ఎకరాలకు బదులు మరో చోట మీకు స్థలం ఇస్తామని మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఈ ఇష్యూ అనేది ఒక రకంగా అటు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు, మధ్యస్థంగా ఒక దగ్గర ఆగిపోయింది. ఈ మీన్వైల్ టైంలో ఎస్బీఐ సైలెంట్గా హైకోర్టుకు వెళ్ళి ఈ 5 ఎకరాల స్థలం సంబంధించి గతంలో 2021లో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన నిర్ణయం అనేది ఒకటి, రెండోది ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని విక్రయించడానికి సిద్ధమవుతోంది అన్న అంచనాల నేపథ్యంలో, ఇది మాకు గతంలో 2007లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కేటాయించిన భూమి, 2021లో కేసీఆర్ ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యామ్నాయంగా ఒక దగ్గర ల్యాండ్ ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. ఈ భూమి విషయంలో తదుపరి లావాదేవీలు ఏవి జరగకుండా ఉండాలి అన్ని పరిస్థితుల్లో హైకోర్టు నుంచి ఎస్బీఐ స్టే తెచ్చుకుంది. ఇప్పుడు ఇక్కడ ఇది వివాదం పెద్దదైపోయింది. అంటే మేము ఆల్రెడీ 2021లో కేసీఆర్ సర్కార్ తీసుకున్న నిర్ణయం విషయంలో మేమేమీ చేయలేము, కానీ ఈ ప్రభుత్వం ఎక్కడైతే 5 ఎకరాల భూమి ఇచ్చిందో 2007లో, ఇప్పుడు ఈ భూమిని మీకు కేటాయించలేము, ప్రత్యామ్నాయంగా మరొకటి ఇస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఎస్బీఐ ఎందుకు కోర్టు మెట్లు ఎక్కింది అన్నది ఇప్పుడు తెలంగాణ సర్కార్ ప్రధాన అభ్యంతరం. అంటే మేము సమస్యను పరిష్కరించమని అనలేదు, మీకు ప్రత్యామ్నాయంగా ల్యాండ్ ఇస్తామని చెప్పినప్పుడు మీరెందుకు హైకోర్టుకు వెళ్ళారు, ఎందుకు మీరు న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సి వచ్చింది అన్నది ఇప్పుడు ఇష్యూగా ఇక్కడ మారిపోయింది. ఇప్పుడు ఇదేమైంది, దీనికి ఒక కొత్త కోణాన్ని తీసుకొచ్చారు. కొత్త కోణం ఏంటి, ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎవరున్నారు, చల్లా శ్రీనివాసులు శెట్టి ఉన్నారు. ఆయన పక్కాగా తెలంగాణ బిడ్డ. ఆయన ఎక్కడ జోగులాంబ గద్వాల జిల్లా మనోపాడ మండలం పెద్దపోతులపాడు అని ఒక చిన్న గ్రామం. అలాంటి వ్యక్తి దేశంలో ఉన్న నెంబర్ 1 బ్యాంక్కి అధిపతి అయ్యారు, చైర్మన్ అయ్యారంటే మనం అందరం ఆనందించాం, సంతోషించాం. ఇప్పుడు కూడా సంతోషమే ఆ స్థాయిలో మన తెలుగు బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ ఉండడం. అయితే ఇప్పుడు ఆయన ఒక తెలంగాణకు సంబంధించిన వ్యక్తి అయి ఉండి 2021లో కేసీఆర్ అప్పుడు రద్దు చేసిన నిర్ణయాన్ని అప్పుడు ఈయన అధిపతి అయిన తర్వాత దాన్ని క్వశ్చన్ చేయలేదు. కానీ తెలంగాణ సర్కారు ఇక్కడ ఈ ల్యాండ్ ఇవ్వలేము, కానీ ప్రత్యామ్నాయంగా మీకు వేరే చోట 5 ఎకరాలు ఇస్తామని ఒక స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు మెట్లు ఎక్కటం
పైన రాజకీయం ఉంది అన్న ఒక కొత్త అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెచ్చారు. మనోడే అనుకున్నాము, తెలంగాణ బిడ్డ అనుకున్నాము, కానీ మరి తెలంగాణ సర్కార్పై ఒక రకంగా ఇది ఒక యుద్ధం ప్రకటించినట్టుగా చేశాడు అన్నది పొలిటికల్ సర్కిల్స్ వీళ్ళు మాట్లాడుతున్నమాట. అయితే ఈ విషయంలో నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. ఎస్బీఐ హైకోర్టును స్టే తెచ్చుకుంది ఈ 5 ఎకరాల స్థలం సంబంధించి. ఏం తెచ్చుకుంది? తెలంగాణ సర్కార్ ఇంకా తదుపరి చర్యలకు ఉపక్రమించకుండా తెచ్చుకుంది. దీనికి చల్లా శ్రీనివాసుల శెట్టి తెలంగాణ వ్యక్తి చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక రాజకీయం ఆపాదించటము, ఆయనకు ఒక కొత్త కోణాన్ని ఆపాదించడాన్ని నేనైతే నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. ఆయన ఎస్బీఐ చైర్మన్. ఇక్కడ ఎస్బీఐ వర్సెస్ తెలంగాణ సర్కార్ అని చూడాలి, కానీ ఎస్బీఐ చైర్మన్ తెలంగాణ వ్యక్తి కాబట్టి గతంలో నిర్ణయాన్ని క్వశ్చన్ చేయలేదు, ఇప్పుడు నిర్ణయాన్ని క్వశ్చన్ చేశారు కాబట్టి దీని వెనక అది రాజకీయం ఉందని ఒక తెలుగు బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ ఎస్బీఐ చైర్మన్ అయినప్పుడు అతనిని డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడటం అనేది ఇది మంచి రాజకీయం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ తెలంగాణ సర్కార్ అనుకుంటున్నది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చుట్టూరు ఉన్న కోర్టు కానీ అనుకుంటుంది ఏంటంటే, ఇదే ఇష్యూ హైకోర్టుకి మేము వెళ్తున్నాము అనే అంశాన్ని మేము ఒక పాజిటివ్గా ఉన్నప్పుడు, ఎస్బీఐతో ఒక గుడ్ కాన్సెన్స్ మాకు ఉన్నప్పుడు, ఎందుకు మాకు ఆ సదరు చైర్మన్ మాకు ఒక మాట చెప్పాల్సింది కదా. సీఎంతో మాట్లాడే స్థాయి ఉంది, సీఎంతో మాట్లాడే ఆ లీనియస్ ఉన్నప్పుడు ఒక మాట చెప్పుంటే దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్న వాళ్ళం కదా. ఇక్కడ ఏంటంటే ఒక పెద్ద దేశంలో నెంబర్ 1 బ్యాంక్కి ల్యాండ్ ఇచ్చినట్టుగా ఇచ్చి మళ్ళీ ఇప్పుడు వేరే చోట ఇవ్వాలని అనుకున్న నేపథ్యాన్ని ఒక పెద్ద ఇష్యూగా చేయడం ద్వారా మా ప్రభుత్వంపై మచ్చ తెచ్చే ప్రయత్నం చేశారు అన్నది తెలంగాణ సర్కారు ఇంటర్నల్ గా మాట్లాడుతున్న మాట. ఇప్పుడు ఇష్యూ ఇక్కడ ఎక్కడి వరకు వచ్చింది? ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ తీరు పైన రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ఆర్థిక శాఖకి, తర్వాత ఆర్బీఐ గవర్నర్కి, ఏకంగా ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదులు పంపించేందుకు తెలంగాణలో ఉన్న రేవంత్ సర్కార్ పావులు కదుపుతుంది అనేది ఇప్పుడు ఒక ఇష్యూ. అంటే ఒక ల్యాండ్కి సంబంధించి, హైదరాబాద్లో కేటాయించిన ఒక ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ అనేది ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్ వర్సెస్ తెలంగాణ సర్కార్, ఎస్బీఐ వర్సెస్ తెలంగాణ అన్నట్టుగా ఇప్పుడు మారిపోయింది. అయితే ఇప్పుడు ఎస్బీఐ వాదన కూడా ఇక్కడ మనం వినాలి. వాళ్ళు ఏమంటున్నారు, ఇది ఉచితంగా ఇచ్చిన భూమి. యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో ఏమైతే ఉచితంగా చాలా తక్కువ రేటుకి భూములు ఇవ్వటం అనేది మనం చూస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ఇష్యూస్ అవే కదా, రూపాయికి లీజుకి ఇచ్చారు, 90 పైసలు లీజుకి ఇచ్చారని ఇష్యూస్ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సమయంలో తీసుకున్న నిర్ణయాలు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల మీద అక్కడ రాజకీయ యుద్ధం కొనసాగుతూనే ఉంది. బట్ వేరే అమరావతిలో మనం చూసాం కదా, అమరావతిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, తర్వాత ప్రధాన బ్యాంకులు, ప్రధాన కేంద్ర వ్యవస్థలకి ఒక గుడ్ కాన్సైన్స్ లో అక్కడ భూములు కేటాయింపు అనేది చేస్తారు, అది కామన్. ఇప్పుడు ఎస్బీఐ ఏమంటుంది, మాకు అట్లా ఉచితంగా ఏమి ఇవ్వలేదు, మేము 2007లో 13 కోట్లు మించి మేము డబ్బులు కేటాయించి, అప్పుడున్న ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మాకు కేటాయించిన భూమి ఇది, మధ్యలో 2021లో మేము నిర్మాణాలు చేపట్టలేదని దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఈ భూమికి సంబంధించి ఆల్టర్నేటివ్ ఇస్తామన్న భూమి ఇవ్వటం లేదు. మరి మాకు మా ఆస్తులు, వాళ్ళ ఆస్తులు కదా, 13 కోట్లు పెట్టి అప్పుడు కొనుక్కున్నారు, అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ ఆస్తే కదా. అందుకు ఆ విషయంలో ఏమీ తేల్చట్లేదు కాబట్టి మేము హైకోర్టుకి స్టే తెచ్చుకున్నాం, మాకెందుకు రాయట్లేదు అన్నది ఎస్బీఐ చేస్తున్న వాదన. ఇదేమైనా ఎస్బీఐ వర్సెస్ రేవంత్ అన్న ఈ యుద్ధంలో మరి ఎవరిది పై చేయి సాధిస్తారనేది కీలకం. ఇప్పుడేంటి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న మాట ఏంటి అంటే, ఇప్పుడు విత్డ్రాలు చేసుకుంటారు, ఎస్బీఐలో ఉన్న డిపాజిట్స్ సంబంధించి విత్డ్రా చేసుకుంటారు, ఆ విధంగా కొంచెం ఎస్బీఐకి షాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఒక రకమైన డిస్కషన్ అయితే నడుస్తుంది. ఏదేమైనా ఈ వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడం ఉత్తమం. ఎవరు ముందుకు వెళ్ళినా, ఎవరు ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించినా అది ప్రస్తుతం ఉన్న దేశంలో ఉన్న ఈ వ్యవస్థల మధ్య సారూప్యత, వ్యవస్థల మధ్య ఉన్న రిలేషన్స్ను మరింత విఘాతం కలిగించే అంశం ఇది. ఖచ్చితంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాదన స్టేట్ బ్యాంక్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని సంప్రదించాల్సింది ఉంది కదా అన్న కన్సెంట్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. కానీ ఎస్బీఐ కోర్టుకు వెళ్ళకూడదని అక్కడ రూల్ లేదు. దే హ్యావ్ దే రైట్. వాళ్ళు వెళ్ళారు, స్టే తెచ్చుకున్నారు. ఆ స్టే నేపథ్యంలో మరి మధ్యస్థంగా డైలాగ్ నడుస్తుందా, మీరు స్టే తెచ్చుకొని మీరు మాకు సవాల్ విసిరారు కాబట్టి మేము ఇక తేల్చుకుంటామని ప్రభుత్వం ఇంకా ముందుకు వెళ్తుందా? ముందుకు వెళ్తే ఇది ఏమి తేలకుండా ఎవరికి ఉపయోగం కాని అంశంగా మారిపోతుంది. ఇక సతీష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు